స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ప్రేమ, ఈ రెండు అక్షరాలు మనం పుట్టినప్పటి నుంచి పోయే వరకు మనతోనే ఉంటాయి. పుట్టినప్పుడు తల్లిదండ్రుల ప్రేమ, తరువాత అక్క చెల్లెల ప్రేమ, ఆ తరువాత అమ్మాయి ప్రేమ. ఏదైనా ప్రేమ ఒక్కటే. అలాంటి స్వచ్ఛమైన ప్రేమను చూపించడమే మా ఈ చిన్న ప్రయత్నం. హాయ్ రా హరి. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నారా? నువ్వు బాగున్నారా? ఏ కాలేజ్? నేనా, ఏలూరు సిఆర్ రెడ్డి రా. నువ్వు? విజయవాడ కేఎల్యూరా. కాలేజ్ ఎలా ఉంది? కాలేజా 4 years అయిపోయాయి. ఎలా అయిపోయాయో తెలీదు, ఎందుకు అయిపోయాయో తెలీదు. బీటెక్ ఎందుకురా, 4 years పెట్టారు. ఇంకో 4 years కలిపి 8 years పెట్టొచ్చుగా. 8 years ఎందుకురా? ప్రేమిస్తే తెలుస్తుందిరా. ప్రేమ? అవునరా. ఏమైందిరా? బీటెక్ స్టార్ట్ అయిన కొత్తలో రా. ఎందుకు కనిపించిందో తెలియదు, ఎలా కనిపించిందో తెలియదు, ఎందుకు చూశానో తెలియదు. దీని అమ్మ ఇంద్రధనుసులో 7 రంగులు నా కళ్ళ ముందు కనిపించినట్టుంది మామ. అంత బాగుంటుందరా? గుళ్ళో దేవతను చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా. ఆ రోజే తెలిసిందిరా ప్రేమ అంటే ఏంటో. అందుకే వెళ్ళి వెంటనే ప్రపోజ్ చేశాను.
రే హాయ్ రా. హాయ్ రా. అమ్మాయిని చూడగానే వెనకాల వెళ్ళిపోతున్నావు. తనను చూడగానే చిప్పు దబ్బిందిరా. నాకు అర్జెంటుగా తన డీటెయిల్స్ కావాలరా. 2 రోజుల్లో నీ డీటెయిల్స్ నీకు ఇప్పిస్తాను మామ. థ్యాంక్స్ రా. బాయ్ రా. బాయ్ రా. మళ్ళీ కలుస్తాను. బాయ్. రే నేమ్ అక్షిత, రోల్ నెంబర్ 61, సెకండ్ నుంచి కూర్చుంటుంది, ఊరు సత్రంపాడు. ఇంట్లో అమ్మ నాన్న ఓ చెల్లి ఉంటారు. పెళ్లి చేసుకుంటే నువ్వు ఉంటావు. బాగా చదువుతుంది. నువ్వు చదవకపోయినా పర్లేదు మామ. హాయ్ అక్షిత, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? ఐ లవ్ యూ అక్షిత. ఈ మాట ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పుంటారు, కానీ ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం మాత్రం ఒకటే. అందుకే నేను చాలా సింపుల్గా చెప్తున్నా. చందమామ రాత్రి మాత్రమే కనిపిస్తుందని తెలుసు, కానీ నిన్ను చూశాకే తెలిసింది పగలే నా కళ్ళ ముందు తిరుగుతుంది. నన్ను ప్రేమించు అని చెప్పట్లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తున్నా. ఎందుకంటే ఎవరికి ఎవరిని ప్రేమించమనే అధికారం లేదు. నేను నీకు నచ్చితే ఐ లవ్ యూ టూ అని చెప్పు చాలు, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. నీ సమాధానం కోసం ఎన్ని సంవత్సరాలను ఎదురు చూస్తూనే ఉంటా. ఇంకో 1 వీక్లో కాలేజ్ అయిపోతుందిరా. తను లేకుండా నేను బ్రతకలేనురా. తనే నీ జీవితం అనుకుంటే ఎలారా? ఇంకా నీ లైఫ్ చాలా ఉందిరా. నా మాట విని మర్చిపో. హలో, వచ్చేస్తున్నారా? సరేరా, నేను వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం. బాయ్ రా. అక్షిత, నేను బీటెక్లో జాయిన్ అయ్యి చదువుకోవడానికి అనుకున్నా, కానీ నిన్ను చూశాకే అర్థమైంది నీ కోసమని. నిన్ను చూడకముందు ప్రేమ అంటే ఏంటో తెలియదు, కానీ నిన్ను చూశాక ప్రేమ తప్ప ఏమీ తెలియదు. ప్రేమ అనేది 2 అక్షరాల పదం. ఒక అక్షరం నువ్వైతే ఇంకొక అక్షరం నేను. ఈ 2 అక్షరాల్లో ఏ అక్షరం లేకపోయినా ప్రేమ అనే పదానికే అర్థం లేదు. అలాగే నా జీవితానికి కూడా అర్థం లేదు. అందరూ ప్రేమిస్తారు, కానీ కొందరు మాత్రమే ప్రేమించబడతారు. ఆ అందరిలో నేనున్నాను, ఆ కొందరిలో నువ్వున్నావు. రేపటి నుంచి నిన్ను చూడటానికి కుదరదు. ఈ 4 సంవత్సరాలు నీకు నేను ఇష్టం లేకపోయినా నువ్వు నా కళ్ళ ముందు తిరుగుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యా. ఒక్కసారి నా గురించి ఆలోచించు అక్షిత. ఇన్నాళ్ళు ప్రేమన్నా ప్రేమించే వాళ్ళన్నా ఇష్టం ఉండేది కాదు, కానీ 1 వీక్గా హ్యాపీగా ఉన్నా ఎందుకో బాధగా అనిపిస్తుంది. అదేంటని మా ఫ్రెండ్ అడిగితే ఏమందో తెలుసా? నువ్వు ప్రేమలో పడ్డావే అంది. అవును, నిజమే, నేను ప్రేమలో పడ్డా. థ్యాంక్స్, నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేసావు. నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. లవ్ యూ టూ చెప్పు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అన్నావు. ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ టూ. ప్రేమ అనేది గొప్పది. మనం ఆ ప్రేమలో నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా ఆ ప్రేమ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇదే నేను నమ్మిన సిద్ధాంతం. ప్రేమించేటప్పుడు అబ్బాయి లేదా అమ్మాయి అందంగా ఉన్నారా, మన క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉందా అని చూడకండి. మనల్ని ఎంత ఎక్కువ ప్రేమిస్తున్నారా అనేది చూడండి. అదే నిజమైన ప్రేమకు అర్థం.
థ్యాంక్ యూ.